ప్యానింగ్ అనేది మన యొక్క ట్రాక్స్లో చాలా ఇంపార్టెంట్. సో ఏదైనా మీరు యొక్క వాయిస్ని ప్యాన్ చేసుకోవాలనుకుంటున్నా, లేదంటే మీ యొక్క ఇన్స్ట్రుమెంట్లు ప్యాన్ చేసుకోవాలనుకుంటున్నా సరే, ప్యానింగ్ అనే ట్రిక్ అనేది చాలా బాగా మంచి విడ్త్ని కూడా మనకి యాడ్ చేస్తుంటుంది. క్రియేటివ్గా మనం ఏదైనా మిక్స్ చేస్తున్నప్పుడు కానీ, లేదంటే ఏదైనా మ్యూజిక్ ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు కానీ ఈ యొక్క ప్యానింగ్ అనేది చాలా మంచి రోల్ ప్లే చేస్తుంటుంది. లాజిక్ ప్రోలో ఉన్నటువంటి ఈ యొక్క ప్యానింగ్ ఆప్షన్స్ ని ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సో ఇది లాజిక్ ప్రోలోనే కాదు, డిఫరెంట్ డాస్ లో కూడా ఈ యొక్క ఫీచర్స్ అనేవి ఉంటాయి. సో అది కూడా సిమిలర్ గానే పనిచేస్తుంది. అదేంటనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో లాజిక్ ప్రోలో ఉన్నటువంటి ఏదైనా ఒక మోనో ట్రాక్ లో మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఈ యొక్క ప్యానర్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం రైట్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ప్యాన్ ఆప్షన్ అలాగే బైనరల్ ప్యానర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ప్యాన్ ఆప్షన్లో ఏంటంటే ఏదైనా సిగ్నల్ ని కంప్లీట్ గా లెఫ్ట్ కి గానీ కంప్లీట్ గా రైట్ కి గానీ మనం ఈ విధంగా మనం ప్యాన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. నీ చూపుకి సూర్యుడు చలువాయే. అదే విధంగా రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనకి బైనరల్ ప్యానర్ అని ఒక ఆప్షన్ ఉంది. ఇదేంటంటే మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీల్ అనేది మనకి ఇస్తుంటది. సో మన యొక్క సౌండ్ ని మనకి బ్యాక్ సైడ్ గానీ టాప్ గానీ అలాగే ఒక కైండ్ ఆఫ్ 3D ఇమేజ్ లాగా మనకి ఇది కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఒకసారి మనం చెక్ చేద్దాం. నీ చూపుకి సూర్యుడు చలువాయే. సో మీ యొక్క సౌండ్స్ అనేవి ఏదైనా మీకు బిహైండ్ ద పర్సన్ పెట్టుకుందాం అనుకుంటున్నప్పుడు, లేదంటే ఏదైనా పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్స్ ని కొంచెం వెనక పెట్టుకుంటున్నప్పుడు కానీ, లేదంటే ఏదైనా కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాంగిల్లో మీరు ప్లేస్ చేసుకుందాం అన్నప్పుడు ఈ యొక్క బైనరల్ ప్యానర్ అయితే మీరు యూజ్ చేసుకోవడం వల్ల మంచి స్పేస్ అనేది మీకు వస్తుంది. ఈ యొక్క ట్రాక్ అనేది మీకు స్టీరియో మోడ్ లో మీరు యూజ్ చేసినట్టయితే ఇక్కడ కొన్ని అడిషనల్ ఫీచర్స్ అయితే ఓపెన్ అవుతాయి. రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి స్టీరియో ప్యాన్ అలాగే బ్యాలెన్స్ అలాగే బైనరల్ ప్యానర్ అని చెప్పేసి 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి స్టీరియో ప్యాన్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనకి ఈ యొక్క సిగ్నల్ అనేది బోత్ లెఫ్ట్ అండ్ రైట్ అనేది మనకి వస్తూ ఉంటుంది. అది కాకుండా ఇక్కడ మనకి కొంచెం మనకి రైట్ ఉండి మిగతా లెఫ్ట్ ఉండాలనుకున్నా సరే ఈ యొక్క ప్యానర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి బ్యాలెన్స్ అనే ఒక ఆప్షన్ ద్వారా ఏంటంటే ఎయిదర్ లెఫ్ట్ కానీ ఎయిదర్ రైట్ కానీ మనం ఇక్కడ ప్యాన్ చేసుకోవచ్చు. ఇట్స్ ఎ న్యూట్రల్ ప్యానర్ అనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ బైనరల్ ప్యానర్ అనే ఒక ఆప్షన్ ఉంది. దీని ద్వారా ఏంటంటే ఈ స్టీరియో ఇమేజ్ ని సేమ్ మనకి ఏదైనా బ్యాక్ సైడ్ పెట్టుకోవాలనుకుంటున్నాం, లేదంటే ఒక డిఫరెంట్ యాంగిల్లో ఆ యొక్క సౌండ్ ని మనం ప్లేస్ చేసుకుంటున్నప్పుడు ఈ యొక్క బైనరల్ ప్యానర్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. దీని ద్వారా ఏంటంటే ఒక క్రియేటివ్ స్పేస్ అనేది మనం క్రియేట్ చేసుకుని ఆ యొక్క పర్టికులర్ సౌండ్స్ అనేవి ఒక పర్టికులర్ ప్లేస్ లో మనం పెట్టుకున్నట్టయితే మనకి ఒక మంచి 3D ఇమేజ్ సౌండింగ్ అనేది వస్తుంటుంది అనమాట. డెఫినెట్ గా మీ యొక్క మిక్సెస్ లో కానీ లేకపోతే మీ యొక్క వోకల్ ప్రొడక్షన్ అప్పుడు కానీ ఈ యొక్క ట్రిక్ అయితే డెఫినెట్ గా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఆడియో ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.